జగిత్యాల జిల్లా చింతకుంట చెరువులోకి భారీగా డ్రైనేజీ నీరు చేరడంతో నీరు కలుషితమవుతుందని, పెద్ద సంఖ్యలో చేపలు మృతి చెందుతున్నాయని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుపై ఆధారపడి జీవిస్తున్న వందలాది మంది గంగపుత్రుల కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని, గత కొన్ని సంవత్సరాలుగా చెరువు కాలుష్య సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. అధికారులు దృష్టి సారించి శాశ్వత చర్యలు చేపట్టాలని గంగపుత్రులు డిమాండ్ చేస్తున్నారు. డ్రైనేజ్ వాటర్ కలవడం వలన విషపూరితమై చేపలు చనిపోవడం జరిగింది. ఆ చేపలు తీసి బయట పెట్టడం జరిగింది, చూపించడం జరిగింది. ఈ మీడియా మిత్రులకు కూడా ఈ డ్రైనేజ్ ఏ విధంగా వస్తున్నది, ఈ నీళ్ళు ఏ విధంగా వస్తున్నాయి అనేది చూపించడం జరిగింది. గంగపుత్రుల సంఘం తరపున వచ్చి ఈ విధంగా ఓట్ల కోసమే రాజకీయం చేసే నాయకులు ఈరోజు కలుషితమై మా చెరువుల నీళ్లు వచ్చి ఇవాళ మా చేపలు, మా జీవనోపాధి మొత్తం పోయినా కానీ కూడా పట్టించుకోనప్పుడు మేము ఎందుకు ఇక గంగపుత్రులం ఉండి మా జీవనోపాధి పోయిన తర్వాత ఈ 300-400 మంది బతుకుదేరు, మొత్తం 1000 మంది కుటుంబం ఈ చెరువు మీద డిపెండ్ అయ్యి బతికేటోళ్ళము. మొత్తం మాకు ఏదైతే జీవనోపాధికి చేపలు ఉన్నాయో ఆ చేపలు చనిపోయిన తర్వాత మా బతుకుదేరు వీకింది. అందుకనే ఓట్ల కోసమే ఖచ్చితంగా మా ఓట్ల గురించే మాట్లాడతాడు తప్ప కానీ దీని గురించి పట్టించుకున్న నాదులు లేడు. గతంలో కూడా మేము మెమోరాండం ఇచ్చడం జరిగింది. మళ్ళీ కమిషనర్ గారు కూడా ఇచ్చాను, కమిషనర్ కూడా వచ్చిండు, ఏం పట్టించుకున్న నాదులు లేడు. ఈ డ్రైనేజ్ వాటర్ ఇలా జొచ్చుట్ల ఈ కవర్లు, మన్ను, మచడం, దుబ్బ అంతా పోయి కలుషితమై మొత్తం చేపలను చచ్చిపోయినా కానీ కూడా ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాదులు లేడు. డ్రైనేజ్ వాటర్ రావద్దని ప్రతిసార్లు ప్రజావాళ్ళ కానీ, ఎమ్మెల్యే సాబు కానీ, కమిషనర్ కానీ ప్రతి ఒక్కరికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏ నాదుడో పట్టించుకో నాదులు లేడు. ఈ వాటర్ చేయబడి చెరువు బాగా ఖరాబ్ అయిపోతుంది. ప్లాస్టిక్ కవర్ కానీ, డబ్బాలు కానీ ప్రతి ఒక్కటి మా గంగపుత్రుల జీవనోపాధి కోల్పోతున్నాము. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఏ అధికారి అయినా పట్టించుకోవాలని కోరుతున్నాము. ఈ డ్రైనేజ్ వాటర్ కాలం వల్ల చేపలు 300 మంది కడప, మాది 1000 మంది కడప, కొన్ని టన్నుల చేపలు చనిపోయే అవకాశం ఉంది. ఇలా పొద్దున బాగా చేపలు చనిపోయినాయి. పట్టించుకోలేక మా చెరువు నష్టపోయినాం. దీనిలో డ్రైనేజ్ వాటర్ వేయటం మా చేపలు చనిపోతున్నాయి, మేము నష్టపోతున్నాం. దాదాపు మా జీవనోపాధి దెబ్బతినే పరిస్థితి ఉంది. దీని మీద ఆధారపడి ఉన్న గంగపుత్రులు మేము నష్టపోతున్నాం. గత ప్రభుత్వం పట్టుకోలే, ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఎన్నిసార్లు ప్రజా వాళ్ళ వినతి పత్రం ఇచ్చినా పట్టించుకునే నాదులు లేరు, నాయకులు లేరు. మా బతుకులు ఎట్లా, మేము బతికేది ఎట్లా, మా జీవనోపాధి దెబ్బతినేది ఎట్లా? ఓట్ల కోసమేమో మా దగ్గరికి వచ్చి ఓట్లు కావాలని అడుగుతారు. కానీ ఇప్పుడు ఈ టైంలో పట్టించుకునే నాదులు లేక మా బతుకులు ఎట్లా, పట్టించుకునేది ఎట్లా?